Welcome to Atheist Bulletin. I am Dr. Samram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు ఆస్తిక భావజాలమే మూఢనమ్మకాలు ప్రబలడానికి కారణం. నాస్తిక చైతన్యంతోనే మూఢనమ్మకాలు తొలగుతాయి. ప్రముఖ నాస్తికులు గోరా. శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం పెంపొందించని విద్య నిరర్థకం. ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య. మంత్రాలకి చింతకాయలు రాలవు. మంత్రం వేస్తే తప్ప తగ్గని పొక్కులంటూ లేవు. మంత్రాలలో ఎటువంటి శక్తి లేదు. డాక్టర్ సమరం. జూలై 26న ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత శ్రీ గోరా 46వ వర్ధంతి. నాస్తిక కేంద్రం. ఎందరిలోనూ నాస్తిక చైతన్యాన్ని పెంపొందిస్తున్న ద ఎథిస్ట్, నాస్తిక మార్గం మాసపత్రికలు. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ఆస్తిక భావజాలమే మూఢనమ్మకాలు ప్రబలడానికి కారణం. నాస్తిక చైతన్యంతోనే మూఢనమ్మకాలు తొలగుతాయి అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. అవునమ్మా ప్రమీల, ఈనాడు సమాజంలో ఇన్ని మూఢనమ్మకాలు, ఇంత మహత్యాల మనస్తత్వం ఉందంటే దీని మూలం ఆస్తికత్వమే. ఆస్తికత్వంలో మనిషిని ప్రశ్నించకుండా చేస్తుంది, పరిశీలించకుండా చేస్తుంది, పరీక్షించకుండా చేస్తుంది, మూర్ఖంగా నమ్మేటట్లు చేస్తుంది. అసలు మానవ నిజమే ఒక రకంగా ఏదో ఆప్తవాక్యం అని, అది వాడు ఎవరు చెప్పారని, అది ఒక రకంగా చేసిపోవడం ఉంది. జనరల్గా మానవ నైజంలో కొంత దానికి మరింత ఆద్యం పోసేది ఆస్తికత్వం. ఒకడు దునపు తీయడింది అన్నట్ట అనగానే వాడు ఆ దునపు తీయింది వెంటనే దునుపాల కోసం ముంత పట్టుకుని బయలుదేరట. అరే ఇదేంటి దున్నపోతు తినడం ఏంటి, అది నేను దున్నుపాల కోసం వెళ్ళడం ఏంటి నేను ప్రశ్నించలే అంటే మూర్ఖంగా మనిషి ప్రశ్నించే గుణం లేకుండా దున్నపోతు ఉంటుందా, అది ఏందు, అది ఆడది కదా, మగది. అలాగే అది మానవ నైజం, ప్రశ్నించకుండా జనరల్గానే ఉంటుంది కొంతవరకు. కానీ అలాగే ఒకటి రోడ్డు మీద పోతుందట, పోతుంటే ఓడికి సరే ఇలా అన్నట్ట, ఇలా చూస్తాడు. అరే ఏంటి చూస్తాడని అందరూ వెనకాల వచ్చాట. వీడు ఏదో పైకి చూస్తున్నాడు ఆకాశంలో, వాడు ఇంకోటి చూస్తాడు, ఇంకోటి అలా చూస్తున్నాడ, ఇంకోటి మొత్తం కొన్ని వందల వేల మంది అలా చూస్తున్నాడు. రోడ్డు నీళ్ళు అందరూ పైకి చూస్తున్నాడు. ఎవరికి కాబట్లా ఒకసారి ఎవరికి అన్నట అనేసి అని అలా వెళ్ళిపోతాడు. ఏంటి నువ్వు చూసింది మీ అందరం తలకెత్తి చూస్తున్నావు కానీ చెప్పకుండా పోతున్నావు ఏంటి అన్నట. ఇలా ఏదో ఇలా అన్నాను, ఇలా పట్టేసి మెడ పెట్టేసింది అంతే, ఇక దిగేది కలిపెట్టి చూస్తున్నాను అంతే అని చదివినా తండ్రి పోయినాడు. అంటే వాడు చూస్తున్నాడే ఏంటని వీడు చూసి వీళ్ళే చూసి కూర్చోడేనా, అందరూ అంతే. అదేంటి మానవ నైజం. ఒకటి చేసుకుని పోతుంటే రెండు వాడు అరే గొర్రెలు వెళుతుంటే గొర్రె తోక ఉంటుంది, ఒక తోక మీద కాదు గొర్రె మరి ఒక తోక గొర్రె, ఈ గొర్రెలు వెళ్ళినట్లుగానే ఆ మానవ నైజంలో అలా ఉంది, మానవ నైజంలో ఉంది. ఈ మానవ నైజంలో ఇలా ఉంటే ఇంతకంటే ఎక్కువగా దీనికి ఎక్కువ ప్రతిఫలం చేసి ఏం చేసింది దానికి. అది ఆస్తికత్వం అంటే అది ఒక వేదాల సంబంధించి కావచ్చు, బైబిల్లో విషయాలు కావచ్చు, ఖురాన్ల విషయాలు కావచ్చు, ఇంకొక మత గ్రంథం విషయాలు కావచ్చు. ఇంకా దాంట్లో చెప్పారంటే ఇంక నమ్మేడే, ఇంకేం లేదు. వాడెవడో చేతి మీద పర్వతం వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోయాడు, నమ్మేయడం కాదు. మనం ఇప్పుడు పురాణాలు వింటాం కదా, ఎన్ని కాదులు నిజమా, నిజంలాగా అనుకుంటాం, నిజం అనుకుంటాం మనం. ఈ రంగా ఆస్తికత్వం వాటి యొక్క గ్రంథాల ద్వారా, బోధన ద్వారా, ప్రవచనాల ద్వారా మనుషుల్లో మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని ప్రశ్నింపజేసింది. ఇంకేం లేదు. ఎన్ని చూస్తున్నాం అసలు అర్థం లేదు. అది స్వర్గ నరకాల గురించి కావచ్చు, పరలోకం గురించి కావచ్చు, దేవుడి గురించి కావచ్చు, మహత్యాల గురించి కావచ్చు. ఏమిటి, ఎందుకు ఇవన్నీ ప్రశ్నిస్తున్నాడా? ఎందుకు ప్రశ్నించట్లేదు? వేదాలు చెప్పారు. ఏంటి, మానవుడు నిమిత్త మాత్రుడు. ఆస్తికత్వ మనిషిని దేవుడే గొప్పవాడు. అసలు నథింగ్. నీ జ్ఞానం ఎంత చాలా అల్పమైనది. దేవుడు, దైవ మహత్యం, అబ్బో అసలు వాటి గురించి నీకు అర్థం చేసే శక్తి ఎక్కడ? అసలు నీకు శక్తి లేదు. అసలు దేవుడి గురించి
తెలుసుకునే శక్తి నీకు లేదు, దైవమహత్యాన్ని ప్రశ్నించే శక్తి నీకు లేదు, జ్ఞానం లేదు. నోరు మూసుకుని ఫాలో అవ్వు. ఆస్తికత అలా చెప్తుంది. దేవుడి గురించి నువ్వు ప్రశ్నిస్తావా? దైవమహత్యను ప్రశ్నిస్తావా? నువ్వు ఏమాత్రం నువ్వు నిమిత్త మాత్రుడు. జ్ఞానం అసలు అర్థం లేదు. ఏదో జ్ఞానం కూడా పనికిరాంది. అది చాలా అల్పమైంది జ్ఞానం. అంటే మనిషిని పనికి రాకుండా హీనంగా చేసి లేని దేవుణ్ణి, లేని కాని మహత్యాల గురించి మనిషిని చేసింది. ఎక్కడ వచ్చింది? ఆస్తికత్వం వల్ల వచ్చింది. ఆస్తికత్వం మనిషిని ఆలోచింపకుండా చేస్తుంది, మూర్ఖుని చేస్తుంది. ఏదైనది ఇంక ఈ రంగా మానవ జీవితంలో ఆస్తికత్వం మనిషిని ఆలోచింప చేసి మూర్ఖునించడంతో ఇక మనం చూస్తున్నాం. ఎన్నో రకాలు మనం చూస్తున్నాం. ఎందుకు ఆసక్తిని చేస్తుంది? అది మన ఆలోచనలో, మన జీవన విధానంలో అన్నిట్లోనూ ఈ ఆస్తిక భావజాలం మనిషిని అసలు ప్రశ్నించకుండా, పరిశీలించకుండా, పరీక్షించకుండా ఎవడో చెప్పాడని నమ్మేయడమే. ఎవడు చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు, వీడు చేసే వీడు చేసిన వాడు 10 మంది చేస్తున్నాడంటే నా 11 వాడు చేసేయడం అంతే. ఇంకే లేదు. ఒకడు కాగితం తీసుకెళ్ళాట, నేను మూర్ఖుణ్ణి అని రాసి 10 సంతకాలు తీసుకెళ్ళాట. నేను తీసుకెళ్ళి ఇగో ఈ సంతకం పెట్టండి అందుకు ఆలోచన సంతకం పెట్టేశాట. చివరికి చేసి కొన్ని వేల సంతకాలు తీసుకొచ్చి పైన ఏంటి రాసిందంటే నేను మూర్ఖుణ్ణి, నేను స్టూపిడ్ని రాసింది. చూశాడు ఒక్కడైనా? 10 మంది పెట్టారు, 20 మంది పెట్టారు, సంతకం పెట్టమంటే పెట్టేశారు. ఆ రకంగా మానవ నైజమైన ఆస్తికత్వం మనిషిని పనికి రాకుండా అలా చేస్తుంది. ప్రతి జీవితంలో, ప్రతి రంగంలో, ప్రతి విషయంలో మనం చూస్తున్నాం ఈ రంగాలు. ఏమిటి? ఈ రోజున కరోనా వచ్చింది. కరోనా వస్తే ఆ కరోనా గురించి వాడు కరోనా నీళ్ళు అన్నాడు. ఒకడు కరోనా నీళ్ళని మందు పెడితే అరే ఇంత ఆధునిక మెడికల్ విజ్ఞానం ఏమి మందు కనబట్టలేదు, ఇవన్నీ ప్రయోగాలు చేస్తుంది. ఏమిటి ఇది లేకుండా యోగి రామదేవ్ వాడు యోగి అని పెట్టుకున్నాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ వాడు. ప్రతిదీ క్యాష్ చేసుకున్నాడు. పేరుకి మాత్రం యోగి అని ఉంది కదా. వాడు రామ్దేవ్ కరోనా నిల్ అనేటికల్లా ఆలోచించకుండా చివరికి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ కూడా దాన్ని ఎండాస్ చేసి పరిచాడు. అరే దీంట్లో ఏ మందు ఉంది, ఎలా ఉంది అసలు, దీన్ని ఎలా కరోనా నిల్ ఎలా అన్నారు? ఇంత మోడర్న్ మెడిసిన్స్, మెడికల్ సైన్స్ అడ్వాన్స్ అయితే ఆ అడ్వాన్స్ అయిందని దాంట్లో ఏమి చేయలేంది. ఎవడో ఏదో ఒక మూలికలతో నేను చేశానంటే పరీక్షించకుండా ఒక మందని కరోనా నెలని సమాజం వదిలిపెట్టారంటే ఏమనాలి? ఆస్తిక భావజాలం మనిషిని అలా చేసింది. అలాగే ఆనందమే మందు ఒకడు వేసాడు కానీ ఇంక ఊరితో ఆనందమే. మంది ఎలా అవుతుంది అసలు? అదొక చట్నీ, ఆకులు, ఆ పసళ్ళు, మూలికలు అన్నీ కలిపి ఒక చట్నీ పచ్చడి చేసి అది పారేస్తే ప్రశ్నించకుండా లేదు. అరే దీంట్లో కరోనాకి సంబంధించిన ఆ వైరల్ ప్రాపర్టీ ఏమైంది? ఒకడైనా ఎక్కడైనా ఏది ఒక పేపర్ అని అడిగి చూశాడు వాడైనా? ఒక్కడైనా దాని గురించి ప్రశ్నించాడా? చదువుకున్నాడని ప్రతి వాడు కూడా కరోనా మందంటే కరోనా వేసుకో నీకు పోతాయని కళ్ళలో వేసుకో, కళ్ళు పోయేది కూడా అర్థం లేకుండా వాడు చేస్తున్నారంటే ఏమిటి? ఇది కారణం అంతా ఆస్తికత్వం మనిషిని ఆలోచించకుండా చేస్తుంది, మూర్ఖుని చేస్తుంది, మూఢుని చేస్తుంది. ఇప్పుడు ఈ రోజున ఈ కరోనా సమయంలో ఆనందమంది కావచ్చు, యోగి రామదేవ్ యొక్క మందు కావచ్చు, కరోనాలు కావచ్చు, ఇవన్నీ జనాల మధ్య వెళుతున్నాయంటే కారణం ఆ మందు కాదు, మాట కాదు, మనుషుల్లో ప్రశ్నించే గుణం, పరీక్షించే గుణం లేకపోవడమే కారణమవుతుంది. అంటే ఆస్తిక భావజాలం మనిషిని కానీ నాస్తికత్వంలో కాదు. నాస్తికత్వం పరిశీలిస్తుంది, ప్రశ్నిస్తున్న ముందు పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది, సత్యాన్ని నుగ్గు తెరుస్తుంది, అప్పుడే దాన్ని ఒప్పుకుంటుంది. ఈ మూఢనమ్మకాలు ఇన్ని ఉన్నాయంటే ఎన్ని రకాల మూఢనమ్మకాలు. మన భారతదేశంలో 100 కోట్లపై 130 కోట్ల మంది జనాభా ఉన్నంటే దానికి 10 మూఢనమ్మకాలు ఉన్నాయి. ఎందుకున్నాయి ఇన్ని మూఢనమ్మకాలంటే ఆ ఆస్తిక భావజాలం మా సమాజంలో ఉండిపోవడమే కారణం. అదే మనిషిని ఆస్తిక భావజాలం మనుషుల్ని పాడు చేస్తుంది, మనుషుల్ని మూర్ఖులుగా చేస్తుంది, మూఢులుగా చేస్తుంది.
అంచేత ఈ మతాలన్నీ కూడా ఏ మతం ఈ మతం అర్థం కాదు, ఏ మతమైనా సరే ఏదైతే అబద్ధం మీద నిర్మించిందో ప్రతి మతానికి మూలం దేవుడు 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 దేవుడు, ఈ సృష్టికి అంత మూలం దేవుడు అంటాడు. అసలు దేవుడు అనేది ఒకటి అబద్ధం, ఊహ. ఇంకా మహత్యాలేంటి, దాని గొప్ప గుణాలేంటి, వాడి మీద ఆడబడాల్సిన మత గ్రంథాల విలువేంటి, వేదాలు చెప్పిన విలువేంటి, ఖురాన్లో చెప్పిన విలువేంటి, బైబిల్లో చెప్పిన విలువేంటి, అసలు ఎవరైనా ప్రశ్నిస్తున్నాడా? ప్రశ్నించకూడదు. ఒకటే ఆస్తికత్వం నేర్పిందేంటి? ప్రశ్నించవద్దు. దేవుని సంబంధించిన ప్రశ్నించడం వీలు లేదు. మనిషి ఆలోచనకి పురుష్టా పెడుతుంది ఆస్తికత్వం. అందుకని ఈ రోజున సమాజం అంతా ఇలా ఈ రంగా మూఢనమ్మకాలు రకాలు ఉంటాయి. ఒకడెవడో బాబాని ఒక బాబాలాగా తయారైపోయి చెప్తే వాడు పెద్ద పనిగా రోగ్ అవుతాడు. బాబా వాడు మోసగాడుతాడు, దగా కొరుతాడు, రేపిస్ట్ అవుతాడు. వాడు డ్రెస్ చేసుకుని నేను బాబా అనేది దేవుడికి మహత్యాల గురించి మాట్లాడుతుంటే జనం వెళ్ళిపోయి వాడు భజన చేస్తూ హారతులు ఇస్తూ వాడి పాదాలకు నమస్కారాలు పెడుతూ వాడు పూజలు చేస్తూ పాదపూజ చేస్తాడు. ఏంటి అసలు వాడు ఏంటి పూర్వచరిత ఏంటి, వాడు ఎందుకు ఇలా మారాడు అనేది లేదు. పరమ దుర్మార్గుడిని నీచుడిని కూడా ప్రశ్నించకుండా వాడిని ఆహ్వానించే స్థితి ఆస్తిక భావజాలం వల్లే వచ్చింది, ఆస్తికత్వం వల్లే వచ్చింది. ఆస్తికత్వం మనిషిని ఆలోచింపజేస్తుంది. నాస్తిక చైతన్యం వాడు పరిశీలిస్తాడు, ప్రశ్నిస్తాడు, పరీక్షిస్తాడు, నిగ్గు తీరుస్తాడు, సత్యం మీద ఎదుగుతాడు. అదే కావాలి సమాజం చక్కగా ముందు వెళ్ళాలంటే ఆ సమాజాన్ని నాస్తిక చైతన్యంతోనే సరైన సమాజం వస్తుంది, అప్పుడు సరైన సమాజం ఏర్పడుతుంది. మూఢనమ్మకాలు తొలగాలంటే నాస్తిక చైతన్యం రావాల్సిందే. అందే గోరా గారు అంత స్పష్టంగా చెప్పారు. ఆస్తిక భావజాలం సమాజంలో మూఢనమ్మకాలు ప్రబలడానికి కారణం నాస్తిక చైతన్యంతోనే సమాజం చక్కగా ముందుకు వెళుతుంది, చైతన్యం అవుతుంది అని చెప్పింది అక్షరాల నిజం. సమాజం నాస్తిక చైతన్యం రావాలి, ప్రశ్నించే గుణం కావాలి, పరిశీలించే గుణం కావాలి, పరీక్షించే గుణం కావాలి, సత్యాన్ని ఒప్పుకోవాలి. అంతేగాని అబద్ధాలని ఊహల్ని నిజాలుగా అనమడం తప్పు. లేకపోతే నిశ్చిత పెద్ద చెబుతాం కదా, ఈ కరోనా టైంలో యోగి రామ్దేవ్ కరోనా నీళ్ళని ముందు కరోనా నీళ్ళు అన్నాడు కనుక నీళ్ళనా? ఇంతవరకు మందే లేదు, కరోనాకి ఇంతవరకు మందే లేదు. ఊరికే ప్రయోగాలు చేస్తున్నారు, యాంటీవైరల్ ప్రాబ్లం కూడా ఉంది కనుక చూస్తారు, ప్రయోగాలు చేస్తున్నారు అంతే. ఇవాళ ఏమవుతుంది కాదంటే ఈ ప్రయోగాలు కాదు తీసి పక్కన పెట్టేశారు. అదే పని వేలట్లేదే. కానీ అలా కాదు. ఆనందం ముందు ఏంటి అర్థం దాంట్లోను? అసలు అక్కడ పరీక్షించాడా, స్పష్టంగా తేల్చాడా, ఎలా పనిచేసి చూసాడా, మందు కూడా ఏంటో చూసాడు. మందు అంటే దానికి కొన్ని లక్షణాలు, మందు అని పెట్టాలంటే దానికి కొన్ని ఉన్నాయి నియమాలు నిబంధనలు. దాని అంతకు మూలం ఏంటి? ఈ మూఢంగా నమ్మడం మూల కారణం అంతా కూడా ఆస్తిక భావజాలం వాళ్ళు గూడు కొట్టుకుండబట్టే మూర్ఖంగా మూఢత్వంతో తక్కిన మూఢనమ్మకం ఎలా నమ్మిస్తున్నారో ఆ రంగా వీటి కూడా చేస్తున్నారు. అందుకే మనుషులు చైతన్యం అవ్వాలంటే నాస్తికత్వం కావాలి, నాస్తిక చైతన్యం కావాలి, అప్పటి సమాజం బాగుపడుతుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రిమిల, సమాజం ఈ రోజున ఇంత చక్కగా ఉందంటే, సౌఖ్యవంతంగా ఉందంటే దాని మూలం ఏంటి? సైన్స్. మనిషి ఈ భూమి మీద పుట్టి లక్షల సంవత్సరాలైంది. లక్షల సంవత్సరాల పాటు మనిషి మామూలు ఓ జంతువులాగా బతికాడు, బట్టలు కూడా కొట్టుకోలేదు, జంతువులా బతికాడు. కానీ కొద్ది సంవత్సరాల్లోనే, కొద్ది శతాబ్దాల్లోనే మనిషి ఎంత ఉన్నతి సాధించాడు. దానికి మూలం సైన్స్. అలాంటి సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి. సైన్సే సమాజాన్ని ముందు నడుపుతుంది. అంచేత మన విద్య అనేది సైన్స్తో ముడిపడి ఉండాలి. శాస్త్రవిజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ లేని విద్య నిరర్ధకం. దీని నందెవరు?
హెచ్ నరసింహ. ఈయన ప్రముఖ నాస్తికుడు, హేతువాది, సైంటిస్ట్, శాస్త్రవేత్త, బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఆ హెచ్ నరసింహ గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన అసలు ఈ చాలా అతి సామాన్య కుటుంబంలో వచ్చినవాడు, ఒక దళిత కుటుంబంలోంచి వచ్చినవాడు. కష్టపడి చదువుకున్నాడు. కష్టపడి ఆయన ఫిజిక్స్ సంబంధించిన న్యూక్లియర్ ఫిజిక్స్ దాంట్లో ఆయన స్పెషలిస్ట్. ఆయన అమెరికాలో ఓహయో యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్ పుచ్చుకున్నాడు. దాంట్లో ఫిజిక్స్లో, న్యూక్లియర్ ఫిజిక్స్లో డాక్టరేట్ పొందాడు. ఆ తర్వాత భారతదేశం రావాలి, భారతదేశం కోసం నేను చేయాలి, కృషి అన్నాడు. వచ్చి భారతదేశం అక్కడ బెంగళూరులో ప్రఖ్యాతి చెందినటువంటి నేషనల్ కాలేజెస్ ఉన్నాయి. ఆ నేషనల్ కాలేజెస్కి ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు. దాంట్లో ప్రొఫెసర్గా ఉండి ఆయన బెంగళూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అంటే దేశభక్తి, మన దేశం, మన ప్రజలు, మనం పై బాగా రావాలి, మన ఎవరికి తక్కువగా ఉండడం వీల్లేదు, మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎలా వచ్చాయి? మనలో శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రపదం ఉచ్చిబడే వస్తాయి, ప్రశ్నించే తత్వం వస్తుంది అని చెప్పి ప్రజల్లో ఈ శాస్త్రీయ విజ్ఞానం పెంపొందడం కోసమని, శాస్త్రీయ దృక్పథం కూడా పెంపొందడం కోసమని అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి హెచ్ నరసింహ గారు. ఆయన జీవితం ఒక పెద్ద పోరాటం. ఆయన చాలా నిరాడంబరుడు. వైస్ ఛాన్సలర్ అంటే మరి ఎంత ఆయనకంటే యూనివర్సిటీ కాలేజీలు, విద్యార్థులు, ఎడ్యుకేషను, ఎంతమంది విద్యావేత్తలు ఆయన కథలు ఉంటారు. ఆయన బెంగళూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు ఆయన ఏ పెద్ద బంగ్లాలో ఉన్నా అందరూ స్టూడెంట్స్ ఏ హాస్టల్లో ఉన్నారో ఆ హాస్టల్లో ఈయన ఉన్నాడు. ఒక గదిలో పని చేయాలంటే యూనివర్సిటీ బిల్డింగ్ ఉంటుంది, యూనివర్సిటీ ఆఫీస్ ఉంటుంది, పనిచేస్తారు. ఎంత నిరాడంబరుడు. విద్యార్థులతోనే ఆయన ఉన్నాడు. హాస్టల్లో ఉన్నాడు. హాస్టల్లో గదిలో ఉండి ఆ నేల మీద చాప వేసుకుని ఆ చాపే పడుకునేవాడు. గద్దెనికి పడుకోవడం కోసం, విశ్రాంతి తీసుకున్నాడు. అయిపోయింది. ఎందుకు నాకు ఈ సుఖాలు దేనికోసం? పనిచేయి. నీకు వచ్చిన ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నువ్వు ఉన్నావు కనుక నువ్వు వైస్ ఛాన్సలర్ని పదవి చేసి చూపించు అన్నాడు. అలాగైన అతి నిరాడంబరంగా ఒక గాంధేయవాది, హేతువాది, సమాజ సేవకుడు, సమాజ సేవ. ఆయన ఎడ్యుకేషన్ను ప్రతి విద్యార్థి చెప్పాడు, నువ్వు చదవడమే కాదు, చదువుతో పాటు నువ్వు సేవా దృక్పథాన్ని కూడా అలవర్చుకోవాలి. మనకేది పక్కన చూస్తున్న ఆలోచించం. మనం రోడ్డు మీద వాడిన ప్యాక్ పడిపోయి చూసి వెళ్ళిపోతాం. రేపు అది యాక్సిడెంట్ మనకే అవ్వచ్చు, మన వాళ్ళకే కావచ్చు. సేవ, చదువు, సేవ. తప్పని సమాజం గురించి అవగాహన, సామాజిక దృక్పథం. ఏదో బిఏ వచ్చింది, ఎంఏ వచ్చింది, పీజీ చేశాను అని కాదు, నీలో సామాజిక దృక్పథం కావాలి. ఎంత స్ట్రెస్ చేసేవాడు విద్యార్థులకి. మీరందరూ సామాజిక దృక్పథం, అలాగే సైంటిఫిక్ ఆలోచించండి, సైంటిఫిక్ టెంపర్ పెంచుకోండి. ఆరుగా ఆయన చేశాడు. ఆయన ఇంతగా చాలా విద్యారంగంలో చెప్పారు. 1980 ఆ ప్రాంతంలో ఆయన ఇలా కాదు, ఇది సమాజంలో ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, మనం ఇంత సైన్స్ గురించి మాట్లాడుతాం, మూఢనమ్మకాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఎలా పోతాయి, ఎందుకు మూఢనమ్మకం అని చేసి సమాజాన్ని చైతన్యంతో చెయ్యాలి అనుకున్నాడు. సమాజాన్ని చైతన్యం చేయాలి అంటే మూఢనమ్మకాలని మనం ఇవి మూఢనమ్మకాలు అని తేల్చి చూపించాలి అని చెప్పేసి. అంటే ఆయన బెంగళూరు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవ్వగానే ఈ మూఢనమ్మకాల నిర్మూలనకు సంబంధించినటువంటి ఒక కమిటీ వేశాడు. కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆయన దాంట్లో సైంటిస్టుల చేత, సోషల్ వర్కర్స్ అందరూ పెట్టి కమిటీ వేసి ఈ మూఢనమ్మకాలు ఎవరైతే మహత్యాలు మూఢనమ్మకాలంటే పరిశీలించండి, ఇన్వెస్టిగేట్, సూపర్స్టిషన్స్ ఇన్వెస్టిగేషన్స్ కమిటీ వేశాడు. మూఢనమ్మకాల వివేచన. సత్యసాయిబా గడ్డ కింద మునిగిపోయాడు. ఆయన చేసాను గాడేలాగా, సత్యవాది చేసిన గాడేలాగా ఉంగరా వీపు సృష్టించాడు, ఉంగరా సృష్టించాడు, నెక్కలు సృష్టించాడు, ఇది గాడి పనిలే. చేస్తే
బాబాలందరికీ వణుకు పుట్టింది, చలిజ్వరం వచ్చిన వాళ్ళందరికీ. ఈయన పెద్ద పెద్ద వాళ్ళతో కమిటీ వేసేసి ఎక్కడ మహత్యం అన్నా ఎక్కడ ఏం కూడా జరుగుతున్నా సరే మీరు వెళ్ళి పరీక్ష చేయండి. యూనివర్సిటీ నుంచి కమిటీ, యూనివర్సిటీ దాంట్లో ప్రొఫెసర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సత్య అమ్మ బాబోయ్, నేను ఇంత జనాలన్నీ బూడి గుట్టిస్తున్నాను, ఇంకెలాగని అనుకుని ఇంకా సత్యంగా దానికి దడమలేదండి, నన్ను ఎక్స్పోజ్ చేసేస్తాను. అక్కడి నుంచి ఆయనకు మరి చదువుకున్న వాళ్ళతో కూడా బుర్ర పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ భక్తులుగా వాళ్ళందరినీ పట్టుకుని చివరికి ఎలా అయితే సరే ఆయన ముందు వైస్ ఛాన్సలర్ పదవిని తీయించిపరిచారు. వైస్ ఛాన్సలర్ పదవి తిరిగించారు. అంటే ఈ మాఫియా గ్యాంగ్ ఉంచావా, ఈ బాబాల గ్యాంగ్, ఇది మాఫియా గ్యాంగ్. వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఎవరైనా ఒక నీతిమంతుడు ఉన్నట్లయితే, ఎవడైనా కాస్త ప్రశ్నించే తత్వాన్ని చేసేటైతే, శాస్త్ర విజ్ఞానాన్ని శాస్త్రపరం చేసి మూఢనమ్మకాలు చేస్తే వాళ్ళని సంప్రదాయం చెప్పేస్తుంటారు, లేకపోతే వాళ్ళకి ఎందుకు పని చేయాలని వాళ్ళు చేస్తారు. నరసింహ గారు చేసిన దాన్ని ఆయన ఆ వైస్ ఛాన్సలర్ పదవి నుంచి తొలగించేంత వరకు ఆయన నిద్రపోలేదు సత్యసాయిబాబా. అంటే ఎంత కలకలం సృష్టించారో చూసుకోండి. అదైందా? అయినా సరే ఆయన తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్కి మెంబర్ అయ్యాడు. ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ పోయింది. ఆయన దేనికోసం నిరంతరం కృషి చేసేపోయింది. లెజిస్లేటివ్ కౌన్సిల్కి మెంబర్ అయ్యాడు. మెంబర్ అయ్యి మళ్ళీ ఏం చేశాడంటే ఈ మూఢనమ్మకాల మీద మళ్ళీ ఒక కమిటీ అయ్యారు, చేశారు. కౌన్సిల్లో మాట్లాడాడు, మూఢనమ్మకాలు సమాజ ప్రగతి పనికిరావు, మూఢనమ్మకాల వల్ల మనం ముందుకు వెళ్ళము అని చెప్పేసి అప్పుడు బాణామతి, చేదవరి అని చాలా ఎక్కువ ఉన్నాయి. కర్ణాటకలో బేదారు గుల్బర్గాలో అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మన ఆశకేంద్రం ఇక్కడ మన కమిటీ వెళ్ళి చాలా చేసి తేల్చి ఆయన వేసే కమిటీ వేసి అక్కడ నిమ్హాన్స్ నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్, మెంటల్ ఇన్స్టిట్యూట్ ఉంది, నిమ్హాన్స్ అంటారు. ఆ నిమ్హాన్స్ మన ప్రొఫెసర్స్ నా కమిటీ బాణామతి కమిటీ వేసి ఆ పెద్ద ప్రొఫెసర్స్ని, సైంటిస్ట్, డాక్టర్ని, సోషల్ చేసి చివరికి ఆ కమిటీ చెప్పినంటే అసలు బాణామతి చేతబడి లేవు, మహత్యాలు లేవు, ఇది కేవలం ఒక మూఢనమ్మకం. ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చారు, ఒక రిపోర్ట్ ఇచ్చింది. అసలు బాణామతి చెప్పలేదు, మంత్రాలని ఒట్టిది, మంత్రాలు దాంట్లో శక్తి లేదు, మంత్రాల ద్వారా ఏదో చేస్తారు ఒట్టిది, బాణామతి ద్వారా మనుషులకు హాని చేస్తారు ఒట్టిది. అనేక ఇన్సిడెంట్స్ ఒక పెద్ద నివేదిక ఇచ్చారు. మన ఆశకేంద్ర బాణామతి అబద్ధం అని కూడా పుస్తకం కూడా ఇచ్చారు. ఆయన ఆ కమిటీలో రిపోర్ట్లు తీసుకుని ఆహారంగా చేసి అసెంబ్లీలో తీర్మానం పాస్ చేయించారు. బాణామతి అబద్ధం అంటే ఒక మనిషి దానికి కట్టుబడినప్పుడు, ఒక సమాజాన్ని మార్పు తీసుకురానప్పుడు చాలా చేస్తాడు సార్. ఆ రంగా ఆ మూఢనమ్మక నిర్మూలన చివరి దాకా ఆయన చేశాడు. మన నా గోరాగారి బాగా సన్నిహితుడు. గోరాగారితో మీటింగ్ రావడం, మన నాస్తిక కేంద్రానికి వచ్చి ఇక్కడ మాట్లాడారు. వాళ్ళే తీసి కాన్ఫరెన్స్ దాంట్లో ప్రపంచ నాస్తిక సభలో కూడా పాల్గొన్నారు. చాలానే రాడమ్ముడు, కానీ కమిట్మెంట్ టు సైన్స్, శాస్త్ర విజ్ఞానం కావాలి, శాస్త్రపదం కావాలి అన్న దాని మీద పోరాడిన వ్యక్తి హెచ్ నరసింహ గారు. అంతేకాదు సేవా దృక్పథం నేర్పనిది, శాస్త్రపదం పెంపొందించింది విద్య కాదు. అందుకని ఆయన పుస్తకాలను ఇట్లా ఆయన విద్య మరి వైస్ ఛాన్సలర్ కదా ఉండేవాడు కదా, ఆయన అనుక్షణం ఇలాంటి దాన్ని పెంచడానికి ఆయన అన్నింటిలో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాడు. ఇప్పటికీ కర్ణాటకలో మూఢనమ్మకాలు వ్యతిరేకంగా చట్టం ఉంది, మహారాష్ట్రలో కూడా చట్టం చేశారు. అదంతా హెచ్ నరసింహ గారి గీత అనమాట. అంటే అలా పోరాటం, ఒక పోరాట వీరుడు, మూఢనమ్మకాల పోరాట వీరుడు, మాత్యాల మనస్తత్వం మీద పోరాడిన వీరుడు, ఒక శాస్త్రపదం పెంచడానికి చేసిన ఒక వీరుడు అయిన ఆ విధంగా ఆయన అనేక దేశీయ అంతర్జాతీయ సదస్సు అన్నింటిలోనూ మాట్లాడి అన్నిట్లో కూడా ఒక చైతన్యం రగల్చడానికి కృషి చేసే మహాత్ముడు హెచ్ నరసింహ గారు. అలాంటి వాళ్ళ వల్లే మా సమాజం పెరిగేది, ముందుకెళ్ళేది. వాళ్ళ నుంచి మనం నేర్చుకుని మనం కూడా అలా సమాజాన్ని ముందుకు కృషి చేయాలి. ఏదో ఆయన కనుక చేసాడు దానికి అది ఉంటే మళ్ళీ ఆస్తిభావమే, ఆయన కనుక చేశాడు నీ మన మామూలు అనుకుంటే మళ్ళీ ఆస్తిభావం చేయాలి. మళ్ళీ నువ్వు ఆయన మనిషి, నేను మనిషి,
అని అనుకోవాలి. ఆ చీరను ఎందుకు చేయకూడదు, ఇంకా ఇంకోవాళ్ళు ముందుకు వెళ్ళకపోయగలం. ఆ రంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, చైతన్యపరచడానికి కృషి చేయాలి. ఆ రంగా మార్గదర్శకుడు హెచ్ నరసింహయ్య గారు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. మానవుని జిజ్ఞాస ప్రారంభమైన దగ్గర నుంచి విజ్ఞానం పెరిగింది. దీన్నే మనం సైన్స్ అంటాం. గ్రీసు వారే ఎర్లీ పార్ట్ అంటే పూర్వకాలపు ఆలోచనలో ఉన్న ఖగోళ విజ్ఞానాన్ని ఎక్కువగా డెవలప్ చేశారు. మన శుక్రగ్రహం కూడా భూమిని పోలినట్లే ఉంది. ఎందుకంటే చాలా వరకు భూమి లాంటి పోలికలే ఉన్నాయి. సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో అంటే మామూలుగా సర్క్యులర్గా కాకుండా కాస్త ఇలాంగేటెడ్ సర్కిల్, దాన్ని మనం ఎలిప్స్ అంటాము. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దగ్గరగాను దూరంగాను సూర్యుడికి వస్తూ ఉంటాడు. దూరానికి దగ్గరికి మధ్యన కనుక తేడా చూసినట్లయితే 2,60,00,000 మైళ్ళు దాని యొక్క పాత్. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మంత్ర పొక్కులు అని అంటూ ఉంటారు కదా, ఈ పొక్కులు మంత్రాల వలన తగ్గుతాయి అనడంలో వాస్తవం ఎంతుందంటారు? అసలు మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు. అసలు మంత్రాల శక్తి లేదు, దాన్ని మనం ఆపాదిస్తాం ఊరికే. ఆస్తికత్వం అటువంటి ఆపాదించే గుణాన్ని మనుషులు ప్రేసి ఏమి లేని దానికి మహత్యాలంత ఒక గొప్పదాన్ని ఆపాదించడం. మంత్రాలకి ఎటువంటి శక్తి లేదు. ఆ మంత్రాలకి ఏదో దాన్ని తగ్గించే శక్తి అసలే లేదు. కొంతమందికి మనం చూస్తున్నాం హెర్పిస్ జోస్టర్ అనేటువంటి ఒక పొక్కు, ఒంటి మీద పొక్కులు వస్తాయి, వెసికిల్స్ వస్తాయి. మన వాళ్ళు అగ్గి సర్పి అంటారు, తెలుగులో అగ్గి సర్పి అని. మనకి వేడి వేడి నీళ్ళు ఒంటి మీద పడితే కాలి బొబ్బలు వస్తాయి కదా, ఆరగా చిన్న చిన్న బొబ్బలు అంటే ఒక మామూలు కంది గింజలంతా పెసర గింజలంతా ఆ పరిమాణంలో ఈ ప్రక్కన కానీ ఒంటి ఒంటి మీద ఎక్కడ రావచ్చు, దట్టంగా వస్తుంది. దాని హెర్పిస్ జోస్టర్ అని, అది హెర్పిస్ అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్ అది. ఆ వైరస్ అని వచ్చేసి దట్టంగా వచ్చేస్తే పీసుగా. హెర్పిస్ సింప్లిస్ అని ఒక రకమైన హెర్పిస్ జెనిటాలిస్ అని కూడా పురుష జనేంద్రియాల మీద కూడా వస్తుంటుంది హెర్పిస్ జెనిటాలిస్. ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్ అన్నమాట. హెర్పిస్ సింప్లిస్ కావచ్చు, హెర్పిస్ జోస్టర్ కావచ్చు, చికెన్ పాక్స్ కూడా మన తాట్లం అంటామే, అది కూడా ఈ హెర్పిస్ జాతికి చెందిన వైరస్సే. ఈ పొక్కులు మామూలుగా ఏంటి, ఇంత కరెక్ట్ మందు లేదు. ఏసెక్యులర్ లాంటివి ఇస్తాము, ఆ ఏసెక్యులర్ కూడా పెద్ద గొప్పగా పనిచేస్తాము, పూర్తి తగ్గిస్తాం కూడా చెప్పరు. ప్రస్తుతానికి మాత్రం వైరస్ చాలా వైరస్ జలుబు ఉంది, మందే ఉంది. కొద్దిగా ఆ జలుబుకు ఎలా వచ్చే బాధలు తలపించడానికి, లేదా తుమ్ములు తగ్గడానికి, కొద్దిగా ఎలర్జీ తగ్గడానికి మందు ఇస్తాను. జలుబుకు మందు లేదు, ఎందుకంటే వైరస్ ఇన్ఫెక్షన్ ఇంతవరకు కరెక్ట్ చాలా వయసుగా మన మందు లేదు. ఆ రంగానే దీనికి లేదు. ఇప్పుడు కరోనా ఉంది, కరోనాకి మంది ఎక్కువ, మందేం లేదు. జస్ట్ కరోనా వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి మనం మందులు వాడుతుంటాం, మన దగ్గర మందులతో కాంప్లికేషన్స్కి. లేకపోతే దానివల్ల కలిగే బాధలకి కాస్త ఉపశాంతి కలిగిన పారాసిటమాల్ లాంటి బిళ్ళ వాడుతుంటాం. అది వచ్చి కిడ్నీలని, హార్ట్ని, బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుంటే దాన్ని రక్షించుకోవడం కోసం మందు వాడుతుంటాం. అంతేకాని డైరెక్ట్ కరోనాకి మందు లేదు, ఇంత కరెక్ట్ మందు లేదు. ప్రయోగాలు జరుగుతున్నాయి అంతే. ఇంకా ప్రయోగాలు మనం ఇప్పుడు అంతా చెప్పాలంటే కరోనా విషయంలో మనుషుల మీద ఆ మందు గురించి ప్రయోగాలు జరుగుతున్నాయి చెప్పుకోవాలి మనం అంతే. కరెక్ట్ ఇబ్బంది లేదు, ఎక్కడ ఎవరి జీవితం అబద్ధం ఉందని చెప్తే. ఆ రంగా ఈ మంత్రపుక్కులకి ఆ మంత్రం స్థితి తగ్గిపోని చెప్పేసి అది ఎట్లా కొద్ది బాగా 15 రోజులు 10-15 రోజులు మాడిపోతాయి. మాడిపోంటి వస్తే ఏమాడి ఈ 15 రోజులకి మంత్రం పోకు వెళ్తాడు. ఊళ్ళో మంత్రగాడు ఉంటాడు, వాడికి వెళ్తే వాడు గడ్డి పరక తీసుకుంటాడు, లేదా వ్యాపారం షిష్ అంటాడు, ఒంటి మీద ఇలా అంటాడు. అంటే మంత్రం అంటాడు, అనేస్తే మంత్రం వేసేవాడు ఉంటాడు. మంత్రం పొక్కులు మంత్రం ఇస్తేనే పోతాయి అనుకుంటారు. ఏమి చెప్పినా తొక్కుతాయి.
మంత్రం వేయించినా వేయించకపోయినా అవి మంత్రం వల్ల తగ్గవసలు. మంత్రం అనే దాంట్లో ఎటువంటి శక్తి లేదు, పుష్టి దానివల్ల ఏవి తగ్గవు, దాంతో వేసి తగ్గుతాయి అంతే. మన శరీరంలో సహజంగా రోగ నిరోధక శక్తి ఉంటుంది, ఒక రోగ నిరోధక వ్యవస్థ ఉంది, అదే దాన్ని కంట్రోల్ చేస్తుంది. అంతేగాని మంత్రాలు ఇళ్ళకి కాదు. కానీ మంత్రం పొక్కులు అని చెప్పేసి ప్రతి పల్లెటూళ్ళలోనూ ప్రతి చోట తయారవుతాడు. వాడు మంత్రం వేస్తాడు, ఇది తగ్గిపోతాడు. రోజు వాడికి ఇంకా వంకాయ తినకు, గోంగూర తినకు, చేప తినకు, చికెన్ తినకు, అది తినకు, ఇది తినకు అని పోయిన పచ్చాలు చెప్పేస్తాడు. వీడితే 10 రోజులు అవి తగ్గిపోతాయి, నిదానం పోతాయి. చివరికి అన్ని చర్మ వ్యాధులకి ఎగ్జిమా అయినా ఇంకోటి అయినా అన్నింటిలో కూడా మంత్రం అంటే మంత్రం పొక్కునట్టు. మంత్రం పొక్కులనేవి లేవు. మంత్రాలతో మంత్రాల్లో శక్తి లేదు, అదే మంత్రాలతో తగ్గేది లేదు. కానీ ఇప్పటికీ మన సమాజంలో అలాంటి నమ్మేవాళ్ళు, వేయించిన వాళ్ళు కొలు ఉన్నారు. కారణం ఏంటి? ఆస్తికత్వం వల్లనే మనుషుల్లో ఆలోచించే శక్తి లేకుండా ఎందుకు అంతే. మంత్రం పొక్కులు అంటే అనుకోవడం చేయించడం. ఏమిటి మంత్రం? ఒక పక్క సైన్స్ చెప్తుంది, అది మంత్రం కాదు, ఆ మంత్రం పొక్కులు కాదు, అసలు మంత్రం పొక్కులు లేవు, అసలు మంత్రాలు తగ్గేది లేదు సైన్స్ చెప్తుంది. అయినా మనం నమ్ముతున్నాం. ఏసైక్లోవిర్ ట్యాబ్లెట్స్ ఉంది, దానికి యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంది. ఆ ఏసైక్లోవిర్ ట్యాబ్లెట్ మనం రోజు వేసుకుంటే కోర్సుకు 2-3 వారాలు వేయాలి, ఒక రోజు కాదు 2-3 వారాలు వేయాలి. వేస్తే కొంత కంట్రోల్ అవుతుంది. ఆ సివియరిటీ ఆఫ్ దిస్ డిసీజ్ అంత లేకుండా ఉంటుంది. అంతకింకేం లేదు. అంచేత మంత్రాలకి లొంగేటువంటి జబ్బులేం లేవు. ఆ మంత్రాలు వేస్తే తగ్గుతాను కూడా మూర్ఖత్వం. ఆ మంత్రాలకి ఏ మంత్రాల్లో శక్తి లేదు తెలుసు. మంత్రాల్లో ఎటువంటి శక్తి లేదు, అసలు మంత్రం పొక్కులేని లేవు. మంత్రాలకి లొంగే జబ్బు, మంత్రాలతో తగ్గే జబ్బులు అంటూ ఏం లేవు అని చెప్పేసి గుర్తు చెప్పిన జబ్బు అంటే ఏమైనా మోడర్న్ మెడిసిన్ ద్వారా, ఆధునిక వైద్య విజ్ఞానంలోనే ఏమైనా కాస్త ఉపశాంతి కలిగే మందులు ఉన్నాయి, కానీ ఇతరత్ర ఏమీ లేదు. డాక్టర్ గారు, ఈ నెల 26న నాస్తికోద్యమ నాయకులు శ్రీ గోరా 46వ వర్ధంతి. ఈ సందర్భంగా నాస్తి కేంద్రం నిర్వహిస్తున్న సభా వివరాలు తెలియజేయండి. ప్రిమిలా, గోరా గారు ఆధునిక నాస్తికోద్యమ నిర్మాత, పాజిటివిజం ప్రతిపాదించిన వ్యక్తి. గోరా గారు మరణించినప్పటికీ 46 సంవత్సరాలు లేదు. వారి 46వ వర్ధంతి సభ జూలై 26 తారీఖున నాస్తి కేంద్రంలో నిర్వహిస్తున్నాం. ఇది కరోనా టైం తప్ప ఎక్కువ మంది రావడానికి కుదరదు కనుక మనం లైవ్లో కూడా పెడుతున్నాం. ఆ లైవ్లో మన సమరం గోపరాజుని ఫేస్బుక్ లైవ్ దాంట్లో ఉంటుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాం, అది చూడచ్చు. ఈ సభలో ముఖ్యంగా గోరా గారితో అత్యంత సన్నిహితంగా ఉండి గోరా గారితో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులు కూడా పాల్గొంటారు. అందులో ముఖ్యంగా హజరత్ అలీ గారు, ఆయన గుంటూరు జిల్లా చెందిన వ్యక్తి. ఆయన మామూలుగా మా ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తే, కానీ నాస్తిక భావాలతో గోరా గారితో చాలామంది కంటిన్యూ అవుతున్నారు అనమాట. చాలా చక్కగా కృషి, సమాజంలో మార్పు కోసం మౌనంగా తొలగించడానికి నాస్తికత్వాన్ని పాపించేందుకు కృషి ఆయన ఒకరు మాట్లాడుతున్నారు. అలాగే హుస్సేన్ గారు, ఆయన కోదాడలో ఉంటారు. ఆయన ఒక సామాజిక కార్యకర్త, ఆయన వీటిలో పాల్గొంటున్నారు. అలాగే సిహెచ్ వెంకటరామయ్య గారు ఖమ్మంలో ఉంటారు. ఆయన అక్కడ నాస్తిక కేంద్రం సంబంధించిన కార్యక్రమాలను తీసుకుని చాలా కృషి చేశారు. ఆయన అక్కడ పల్లెటూళ్ళల్లో అక్కడ తిరుగుతూ మూఢంగా తొలగించడానికి, నాస్తికత ప్రచారానికి చేసే కృషి ఇంత అంతగా. వెంకటరామయ్య గారు, ఆయన సిహెచ్ వెంకటరామయ్య, ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హేతువా సంఘం అధ్యక్షుడు శ్రీ నార్ని వెంకట సుబ్బయ్య గారు, ఆయన కూడా దీంట్లో మాట్లాడుతున్నారు. ఇలాగే కొంతమంది వ్యక్తులు, ప్రముఖులు, అలాగే గోరా గారితో పనిచేసేవారు, నాస్తికేంద్ర బాగా అత్యంత సన్నిహితులైన వారు వచ్చి ఆ రోజు ఈ దీంట్లో సదస్సులో ముఖ్యమైన అంటే గోరా నాస్తిక జీవన విధానం, పాజిటివ్ ఎథిజం సంబంధించి. గోరా గారు అంటే పాజిటివ్ ఎథిస్టిక్ ఎథిజం ఇస్ వే ఆఫ్ లైఫ్ అంటాం. నాస్తికత్వం ఒక జీవిత విధానం. గోరా గారు ప్రతిపాదించిన నాస్తిక జీవన విధానం అనేది సమాజానికి ఎంత అవసరం, నాస్తిక జీవన విధానం ఎలా ఉంటుంది, ఏమిటి అనేది కూడా ఈ సదస్సులో దాన్ని మాట్లాడడం ఉంటుంది. పలు వ్యక్తులు మాట్లాడతారు.
మరి దీంట్లో మరి చాలా అభిమానులు, గోరా గారి అభిమానులు, గోరా గారి అనుచరులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇది నాస్తి కేంద్రంలో ఉదయం 11 గంటలకి జూలై 26 ఉదయం 11 గంటలకి ప్రారంభమవుతుంది. అంచేత మీరు ఆగిన అందరూ రావాలని కోరుతున్నాము. మరి అలాగే మనం డాక్టర్ మల్టీ ఛానల్ నెట్వర్క్లో మనకు పాజిటివ్ మీద కొన్ని ఛానల్స్ కూడా రన్ చేస్తున్నాం. దాంట్లో పాజిటివ్ ఇంగ్లీష్ ఛానల్, పాజిటివ్ హిందీ ఛానల్, తెలుగు ఛానల్, ఎథిస్ట్ ఛానల్, అలాగే ఎథిస్ట్ బులెటిన్స్ ఇవన్నీ కూడా ఎథిస్ట్ మనం చేస్తున్నాం. 5 రకాలను. గోరా గారి మీద ఒక చిన్న ఫీచర్ ఒకటి మనం ఒక తయారు చేసాం. అలాగే అసలు యాక్చువల్గా పాజిటివిజం దాంట్లోనూ అలా ఎథిస్ట్ దాంట్లో కూడా గోరా గారి జీవితం గురించి చాలా పూర్తిగా అవగాహన చేసాం. వల్లభనేని కాశీ విశ్వనాథం గారు రాసిన గోరా ఒక నాస్తిక జీవిత విధానాన్ని అవన్నీ కూడా చాలా చేసాం. గోరా గురించి చాలా మనం దీంట్లో ఇస్తున్నాం. ఎందుకంటే గోరా గారి జీవన విధానం ఆయన జీవితమే ఒక ప్రేరణ, ఎంతమందికో ప్రేరణదాయకం అన్నమాట. ఆ నాస్తికుని జీవితం ఉందే ఒక ఎంతోమంది ప్రేరణ కలిగిస్తుంది. దాని గురించి మనం మన ఛానల్స్ చాలా చెప్పుకోవడం జరిగింది. చాలా స్పష్టం మొత్తం ఆయన గురించి చాలా డీటెయిల్గా ఆయన జీవితం గురించి మనం ఇచ్చాము. ఇప్పుడు ఒక కొద్దిగా సేపు వారి జీవితం గురించి ఇచ్చిన ఒక చిన్న ఫీచర్ మనం ఇక్కడ చూద్దాం. భారతదేశంలోనే మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని స్థాపించి నాస్తికత్వాన్ని ఒక చక్కటి నిర్మాణాత్మక జీవిత విధానంగా మార్చిన గొప్ప వ్యక్తి గోరా. మాటకు చేతకు వారధి గోరా. ఆయన చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని కారాగార శిక్షణ సైతం అనుభవించిన జాతీయవాది ఆయన. గాంధీజీ అడుగుజాడల్లో చివరి వరకు నడిచిన నిజమైన గాంధేయవాది. ఆలోచనకు ఆచరణకు సేతువు ఆయన జీవితం. ఆయన జీవితం అందరికీ ఆదర్శం. ఆయన జీవితమే ఒక రణరంగం. అస్పృశ్యత నిర్మూలనకై కుల మత భేదభావాలను పారద్రోలి సమసమాజ నిర్మాణానికై కృషి తెలిపిన ప్రముఖ సాంఘిక విప్లవకారులు గోరా. ప్రపంచమంతటా నాస్తికత్వ వ్యాప్తికై దేశాలు పర్యటించిన నాస్తికోద్యమ నాయకులు. రాజకీయ ఆర్థిక రంగాలలో మార్పులకై ఎన్నో ఉద్యమాలు నడిపి మానవుని వ్యక్తిత్వ వికాసానికి, స్వాతంత్ర్య పరిరక్షణకు పోరాటం సల్పిన ధీశాలి గోరా. నిరంతర ఆశావాదిగా విరామ మెరుగకు పురోగమించిన సత్యాన్వేషి గోరా. ప్రజలలోని మౌఢ్యాన్ని పారద్రోలి శాస్త్రీయ దృక్పథాన్ని, చైతన్యాన్ని, మానవతా దృక్పథాన్ని పెంపొందించడానికై కృషి సల్పిన గొప్ప వ్యక్తి. నిరాడంబరత, ధైర్యం, సమాజానికి ఎదురీదగల సాహసం, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తి గోరా. జీవిత సిద్ధాంతాలను నిస్వార్థంగా ఆచరణలో పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. మహిమలు మహత్యాలు అనేవి అబద్ధమని, అవి యథార్థం కావని, అవి నిర్ధారణకు నిలవలేవు అని నిరూపించిన వ్యక్తి. కులానికి మతానికి అతీతంగా ప్రజల మధ్య సాన్నిహిత్యం పెంచడానికి గోరా తలపెట్టిన వర్ణాంతర వివాహాల వంటి కార్యక్రమాలు ఎంతో నిర్మాణాత్మకమైనవి. మూఢనమ్మకాలు, పాత విలువలు, కాలం చెల్లిన భావాలపై తిరుగుబాటు చేసిన వ్యక్తి గోరా. వ్యక్తిగత ఆస్తిని వ్యతిరేకించడం, పార్టీలతో కలుషితంగానే ప్రజాస్వామ్య సాధనకై కృషి చేయడం, ఎంతో మంది ఆకలితో ఉన్నప్పుడు ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వనరులను వినియోగించాలనే ఉద్యమం, ఇవన్నీ ఆయన స్వేచ్ఛాయుతమైన ఆలోచన నుండి వచ్చినవే. సంఘంలోని హెచ్చుతగ్గులకు కుల వ్యవస్థే ప్రధాన కారణమని గట్టిగా నమ్మి కుల నిర్మూలనకు ఉద్యమాన్ని నడిపిన వాస్తవవాది, సంస్కరణాభిలాషి. సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా అందరూ సమానమే అని నిరూపించిన వ్యక్తి గోరా. పార్టీ రహిత ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాలు, మంత్రులు ఆడంబరాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని పాదయాత్ర నిర్వహించిన ప్రముఖ వ్యక్తి గోరా. ధనిక పేదల మధ్య వ్యత్యాసం తొలగిపోవాలనే ఉద్దేశంతో ఆర్థిక సమానతను విరివిగా ప్రచారం చేసిన వ్యక్తి గోరా. ఒక చైతన్య స్రవంతి, నిత్యం పురోగమించిన మానవుడు. ఆయన మానవుడే కాదు, సంకుచిత పరిధులను దాటిన విశ్వమానవుడు. గోరా ఒక దార్శనికుడు. గోరా ఒక విప్లవకారుడు. గోరా ఒక సంఘ సంస్కర్త. గోరా ఒక తత్వవేత్త. గోరా చివరి క్షణం వరకు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే కన్నుమూశారు. ఆయన జీవిత విధానం, చేసిన పనులు ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రిమిల ఎథిస్ట్ సెంటర్ నాస్తిక కేంద్రం ఒక వైబ్రెంట్ ఆర్గనైజేషన్.
చాలా యాక్టివిటీస్ చేస్తాం. దీని వింగ్స్ కూడా ఎలా ఉన్నాయి చక్కగాను. మన వాసవి మహిళా మండలి మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్న సంస్థ. అది ఎథి సెంటర్ ఒక వింగ్ అనమాట. దాని ద్వారా మహిళా సాధికారత కోసం, మహిళల్లో చైతన్యం తీసుకోవడం కోసం దానికి ఎన్నో కృషి చేస్తుంది. అలాగే ఆర్చంత మండలి గ్రామీణుల్లో చైతన్యం తీసుకురావడానికి, గ్రామీణ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు ఇదే కాదు. అలాగే లంబాడి తండాలను అక్కడ అనుకున్న ప్రాంతాల్లో ఎంతో పని చేస్తుంది ఆర్చంత మండలి. అలా సంస్కార్ అనేది నేరస్తుల సంస్కరణ కోసం ఎంతో కృషి చేసింది. జోగిని దురాచార నిర్మూలన కోసం చేసింది. దానికోసం చట్టం కూడా తీసుకొచ్చే చేయడం జరిగింది. ఆ రంగా సంస్కార్. అలాగే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ మెథడ్ గోరా సైన్స్ సెంటర్ అని అది జరుగుతుంది. అలాగే వాసయ్య నర్సింగ్ హోమ్, అది మెడికల్ దాంట్లో ఎంతో మెడికల్ విద్యకు సంబంధించిన విషయాలు అన్నింటిలోనూ వైద్య శాస్త్రాన్ని జనానికి చేరుగా తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తుంది. ఈ రకంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ మనం ఆ నాస్తిక కేంద్రం సంబంధించినవి. అలాగే దీంట్లో ఇప్పుడు మనం గోరా అండ్ సరస్వతి గోరా ఎథిస్ట్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది మనకి. గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ ఎథిస్ట్ రీసెర్చ్ సెంటర్ జరుగుతుంది. ఎథిజం మీద చేయడానికి దాంట్లో సర్టిఫికేట్ కోర్సెస్, ఫౌండేషన్ కోర్సెస్, రీసెర్చ్ ఏం చేస్తున్నాం. అలా ఆ కోర్సెస్ మనం ఒక రకంగా చెప్పాలి యూనివర్సిటీ, ఎథిస్ట్ యూనివర్సిటీ అనుకోవాలి. ఎథిస్ట్ ఒక యూనివర్సిటీ ఏ రంగా అయితే చేస్తున్న కృషి చేస్తుందో ఎథిస్ట్ యూనివర్సిటీ ఆ రంగా ఈ రీసెర్చ్ సెంటర్ కూడా ఆ రంగా విద్యాపరంగా కృషి చేస్తుంది, చాలా చేస్తుంది. అలాగే మనకి మంచి లైబ్రరీ, వెరీ వెరీ రేర్ బుక్స్ ఉన్నాయి ఎథిజం మీద, హ్యూమనిజం మీద, రేషనలిజం మీద, అలా అన్నిటి చాలా అరుదైన పుస్తకాలు ఉన్నాయి మనకి. డిజిటల్ లైబ్రరీ ఉంది ఇక్కడ. ఈ రంగా ఇదేదినే కాదు. అలాగే గోరా గారి జీవితం ఒక ఫోటో ఎగ్జిబిషన్, ఎంత ఇన్స్పైరింగ్ ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. అలా సరస్వతి గారి గురించి యాక్టివిటీస్ గురించి, మరి ఎథి సెంటర్ యాక్టివిటీస్ గురించి హైలీ ఇన్స్పైరింగ్. అలాగే బాపు దర్శనం పెట్టి బాపు మహాత్మా గాంధీకి సంబంధించిన కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. ఈ రకంగా ఇది కానీ ఏ రకంగా వేరే రియల్లీ ఒక వైబ్రెంట్ ఆర్గనైజేషన్ అన్నమాట ఇది. దాని దగ్గర మేము ఎందుకు చేస్తాం. దీంతోపాటు మనకి ఇక్కడ 2 పేపర్లు నడుపుతున్నాం. మనకి ఎట్లా నాసిక నుంచి ప్రచురణలు ఉన్నాయి, పుస్తకాలు చాలా పుస్తకాలు తీస్తాం. నాసికత మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి మనకి. తెలుగులోను, హిందీలోను, ఇంగ్లీష్లోను చాలా ఉన్నాయి. అలా ఇప్పుడు ఈ మధ్య వాసవి బుక్ హౌస్ పెట్టి దాని ద్వారా కూడా కొన్ని పుస్తకాలు ఈ రీసెంట్ సంబంధించినది కూడా వాసవి బుక్ హౌస్ పెట్టి దాని ద్వారా కూడా మనం చేస్తున్నాం. దీంతో 2 పేపర్ మనకు నడుస్తున్నాయి. ఇప్పుడు మొట్టమొదటి గోరా గారు సంఘం అని పత్రిక మొదలెట్టారు. ఆ సంఘాన్ని పగించి అక్కడి నుంచి చూస్తూ ఇప్పుడు ది ఎథిస్ట్ అనే ఇంగ్లీష్ పేపర్ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకి ఆ పేపర్ పెడుతుంది. అది మామూలుగా ఈ మ్యాగజైన్ అవ్వచ్చు, ఈ మ్యాగజైన్ కూడా పెడుతుంది. అంత మొత్తం ప్రపంచంలో నాస్తికత్వం గురించి, హేతువాదం గురించి, రేషనలిజం గురించి, హ్యూమనిజం గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ పేపర్ చూస్తారు. ఈ మ్యాగజైన్సే మాకు ఫిజికల్గా కూడా మా పేపర్ కూడా తెప్పించడానికి మేము ఈ మ్యాగజైన్ చూస్తే ఇంగ్లీష్లో ది ఎథిస్ట్ గోరా గారు ప్రారంభించారు. అది ఇంకా నడుస్తుంది. అలాగే నాస్తిక మార్గం అని తెలుగు పేపర్ ఉంది. అసలు ఈ సమాజంలో మూఢముగా తొలగించడానికి, చైతన్యం తీసుకురావడానికి అది అన్ని రంగాలు గోరా గారు ఏదైతే పాజిటివ్ ఎథిజం ప్రతిపాదించారో ఆ అన్ని రంగాల్లో, అది ఆర్థిక రంగం కావచ్చు, సాంఘిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, శాస్త్రీయ రంగం, సైన్స్ రంగం కావచ్చు, ఇక నైతిక రంగం కావచ్చు, ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా నేను చక్కగా స్పష్టంగా విస్తీకరించుంటాం. అది పాజిటివ్ ఎథిజం సంబంధించినవి. అది ఎథిస్ట్ పేపర్ ఇంగ్లీష్లో ది ఎథిస్ట్, అలాగే తెలుగులో నాస్తిక మార్గం. ఈ చైతన్యం చేయాలి సమాజాన్ని ముందు నడపడానికి. అవి 2 పేపర్లు కూడా వస్తున్నాయి. ఆ 2 ఇవి కూడా మనం ఈ మ్యాగజైన్ కింద కూడా వస్తున్నాయి. మామూలుగా కూడా పేపర్ ప్రింట్ వస్తాయి. 2 రకాలుగా వస్తాయి. ప్రింట్ మామూలుగా హార్డ్ కాపీ ఉంది, అలాగే సాఫ్ట్ కాపీస్ కింద కదా. ఈ చూడడానికి అందరూ కూడా చూడాలి. ప్రతి ఒక్కళ్ళు చేసేంత కాదు. సమాజం రాబోయే యుగం నాస్తిక యుగం. ఈ నాస్తిక యుగానికి సంబంధించింది అది వస్తేనే సమాజం ఉపయోగం. పోస్ట్ రిలీజియస్ సొసైటీ గొడవగా మన ముందు ప్రీ రిలీజియస్ మతంలో మతాలు లేవు. మతం ప్రీ రిలీజియస్ మతం లేని రోజుల్లో ఆది మానవులు కొంతకాలం మతం రాజ్యం అయింది. ఇప్పుడు మతం ఉంటుంది.
ఈ మతానికి ఇప్పుడు రాజకీయ రంగు పునుక్కుంటుంది మతం. ఈ తర్వాత ఇవన్నీ కూడా సమాజాన్ని వెనక్కు మళ్ళించేవి. పోస్ట్ రిలీజియస్ సొసైటీ, అది గోరా గారు ప్రతిపాదించారు. అంటే మతానంతర సమాజం ఎలా ఉంటుంది? మతానంతర అంటే మతానికి పూర్వం మతంతో సంబంధించిన సమాజం, మతానంతర సమాజం, నాస్తిక యుగం. ఆ మతాంతర సమాజం ఎలా ఉంటుంది? సమానత్వం, మానవ మధ్య సమానత్వం, మానవ సంబంధాలు ఎంత గొప్పగా ఉంటాయి, ఎలా ఉండాలి ఏంటనేది ఒక పాజిటివ్ ఎథిజం గోరగా ప్రదర్శించి ఇవన్నీ కూడా దాంట్లో ఉండేవాడు. ఇవన్నీ కూడా మనం వీటన్నిటిలో చర్చ జరుగుతుంది. గోరగారు పాజిటివ్ ఎథిజం పుస్తకం రచించారు. ఎథిజం మీద స్పష్టమైన అవగాహన కలిగించే పుస్తకం పాజిటివిజం. స్పష్టమైన అవగాహన కలిగించే మ్యాగజైన్స్ ఎథిజం మీద ది ఎథిస్ట్, నాస్తిక మార్గం. అలాగే మనం ఈ బులెటిన్ మన సమరం మల్టీ నెట్వర్క్లో కూడా పాజిటివిజం ఛానల్, ఇంగ్లీష్ ఛానల్, హిందీ ఛానల్, తెలుగు ఛానల్, వీటన్నిటిలో కూడా చాలా స్పష్టంగా వాట్ ఈజ్ పాజిటివిజం, నిర్మాణాత్మక నాస్తికత్వం అంటే ఏమిటి, పోస్ట్ రిలీజియస్ సొసైటీ అనేది ఏ రంగా ఉంటుంది మనం పెడుతున్నాం. ఇప్పుడు మన మనుషులు సమాజం మార్పు వస్తుంది. పూర్వకాలంగా చాలా వరకు అంత మూఢంగా మతాలు నమ్మట్లేదు. మతంతో సంబంధం లేకుండా మనుషులు తయారవుతున్నారు. అదే పోస్ట్ రిలీజియస్కి దారి పెడుతున్నారు. మతంతో సంబంధం లేకుండా మానవ సంబంధాలు పెంపుతున్నాయి. అది చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అది ఇంకా బలీయం అవ్వాలి. అటువంటి సమాజం కావాలి. మానవ సంబంధాలు, ఉన్నతమైన మానవ సంబంధాలు, ఉత్తమమైన మానవ సంబంధాలు కావాలి. ఆ ఉత్తమ మానవ సంబంధాలు నాస్తికత్వం ద్వారానే వస్తాయి. ఇవన్నీ కూడా తెచ్చడానికి మన మ్యాగజైన్ చెప్పాం కదా, ఇంగ్లీష్ పేపరు ది ఎథిస్ట్, అలా తెలుగులో నాస్తిక మార్గం అందరూ చదవాలని కోరుతున్నాను. ఇవన్నీ కూడా మనకి ఎథిస్ట్ అంటే సంబంధించిన వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో చూస్తే విషయాలను కూడా తెలుస్తాయి. దాన్ని మనం చాలా పుస్తకాలు పెట్టాము. వెబ్సైట్ వివరాలన్నీ ఉంటాయి. మొత్తం ఈ మ్యాగజైన్స్ అందరూ కూడా ఎథిస్ట్ అంటే వెబ్సైట్ మనం ఎట్లా మన స్కోరింగ్లో ఇస్తున్నా చూసే వెబ్సైట్. ఆ వెబ్సైట్ చూడండి విషయాలను తెలుసుకోండి. చైతన్యవంతమైన పౌరులుగా మారండి. ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళండి. సమాజాన్ని చక్కటి నూతన సమాజాన్ని నిర్మించడానికి మీరందరూ కృషి చేయాలని కోరుతున్నాను. మనం ఇవాళ చాలా విషయాలు చెప్పుకున్నాం. మనం మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకున్నాం. అందరూ సెలవు పుచ్చుకున్నాం. జై ఇన్సాన్. జై ఇన్సాన్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.